నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. మీకు అబ్రాడ్లో సెటిల్ అవ్వాలనుందా? మరీ ముఖ్యంగా కెనడా, ఆస్ట్రేలియా మీ డ్రీమా? అయితే కెనడా, ఆస్ట్రేలియా పిఆర్ వీసా ఎలా అప్లై చేసుకోవాలి? దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎంత టైం పడుతుంది? వీసా వచ్చిన తర్వాత అక్కడ జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి? ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ జహంగీర్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం. సార్, అసలు ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ గురించి ఒకసారి చెప్పండి. ఎక్సెలా ఇమిగ్రేషన్ సర్వీసెస్ వచ్చేసి ఎవరైతే అబ్రాడ్లో స్టడీ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు స్టూడెంట్ వీసాకి ట్రై చేయొచ్చు. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి మనకి పిఆర్ వీసాకి ట్రై చేయవచ్చు అండి. స్టూడెంట్ వీసా అయితే ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టూడెంట్స్ ఏమన్నా అంటే బ్యాచిలర్స్కి కానివ్వండి, మాస్టర్స్కి కానివ్వండి, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఒకవేళ స్టడీలు కావాలి అంటే కెనడా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు అండి. పిఆర్ వచ్చేసి మనకి కెనడా పిఆర్ ఉంటుంది, పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. దాంతోపాటు ఆస్ట్రేలియా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా, యూకే స్కిల్ వర్క్ వీసా, అండ్ దాంతోపాటు వచ్చేసి జర్మనీ జాబ్ సీకర్ వీసా అండి. వీటికి అప్లై చేయొచ్చు. బట్ ఏంటి అంటే క్లయింట్ ఎక్స్పీరియన్స్ ఏముంది, తన ఎడ్యుకేషన్ ఏముంది, ఇవి ఫస్ట్ మనం ప్రొఫైల్ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేసుకోవాలి. దీంతోపాటు ఎవరైతే చాలామంది ఆలోచిస్తారు వీసా వచ్చిన తర్వాత జాబ్కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది. తర్వాత వచ్చేసి మనకి వీసా వచ్చిన తర్వాత కూడా జాబ్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేస్తామండి. అంటే సపరేట్ టీమ్ వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి ఐఎల్స్ ట్రైనింగ్ కావాలన్నా కానివ్వండి, పీటీ ట్రైనింగ్ కావాలన్నా కానీ దీంట్లో ఎక్సెలా నుంచి ఆ ట్రైనింగ్ కూడా జరుగుతుంది వాళ్ళకి. అండ్ ఇంకోటి వచ్చేసి స్పాట్ అసెస్మెంట్స్ జరుగుతాయి. అండ్ దాంతోపాటు ఎడ్యుకేషన్ ఫెయిర్ అనేది జరుగుతుంది. ఎడ్యుకేషన్ ఫెయిర్ అంటే ఎవరైతే స్టూడెంట్స్కి అది అవసరం పడుతుంది అనమాట. బ్యాక్ బోన్ టైప్ ఎవరైతే డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ రిప్రజెంటేటివ్స్ వస్తారు సపరేట్ యూనివర్సిటీస్ నుంచి, వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. అంటే ఏ యూనివర్సిటీ అయితే బెస్ట్ స్టూడెంట్కి, ఏ కోర్స్ అయితే బెస్ట్, దాంతోపాటు వాళ్ళకి ఎంత పర్సెంట్ అయితే ఏ యూనివర్సిటీలో ఛాన్స్ వస్తుంది, ఎక్కడ ఆఫర్ లెటర్ వస్తుంది వాళ్ళకి అనేది వాళ్ళు గైడెన్స్ ఇస్తారండి. స్పాట్ అసెస్మెంట్ అంటే ఇమిగ్రేషన్ పర్పస్. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి ఎక్కడ వీసా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి, పిఆర్ వీసా, దాంతోపాటు జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కడ ఉంటాయి అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. దీన్ని బట్టి మనం ప్రాసెస్ చేస్తాం. ఓకే, సో ఏ కంట్రీస్కి ఇమిగ్రేషన్ ఆఫర్ చేస్తుంది ఎక్సెలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఈ మధ్యలో చాలామంది అప్లై చేసేది కెనడా పిఆర్కి, దాని తర్వాత ఆస్ట్రేలియా పిఆర్ అండి. ఓకే, పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. ఇక్కడ చదువుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు అండి. సేమ్ అదేవిధంగా ఆస్ట్రేలియా కూడా పిఆర్ వీసా, అక్కడ కూడా జాబ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు. చాలామంది దానికి అప్లై చేస్తారు. దీని ఎలిజిబిలిటీ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ చాలా జాబ్స్ ఉన్నాయి, మోర్ దెన్ 4 lakhs పైన జాబ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ ఏ ఆక్యుపేషన్ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఈవెన్ జస్ట్ వాళ్ళకి ఒక 2 years ఎక్స్పీరియన్స్ గ్రాడ్యుయేషన్ తర్వాత ఉంటే వాళ్ళు ఈజీగా కెనడా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. కెనడా పిఆర్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అంటే ఎంత టైం పడుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెనడా పిఆర్కి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఏజ్ వచ్చేసి మనకి 45 వరకు అప్లై చేయొచ్చు, ఈవెన్ 47 వరకు కూడా అప్లై చేయొచ్చు అండి. ఒకవేళ హస్బెండ్ ఏజ్ ఎక్కువ ఉన్నా కానీ స్పౌస్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ. ఓకే, డిప్లొమా ఉంటే +2 తర్వాత 3 years డిప్లొమా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎక్స్పీరియన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉంటే 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలండి. ఇది ఏ ఫీల్డ్ అయినా పర్లేదు. ఈవెన్ హెచ్ఆర్ కానివ్వండి, సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, ఈవెన్ టీమ్ లీడ్ నుంచి యాజ్ అ సేల్స్ కన్సల్టెంట్ నుండి మేనేజర్ కానివ్వండి, సిఎఫ్ఓ కానివ్వండి, దాంతోపాటు ఎవరైనా అప్లై చేయొచ్చు అండి. ఓకే, ఆ స్మాల్ లెవెల్ నుంచి ఒక పెద్ద లెవెల్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఓకే, కెనడా పిఆర్కి సంబంధించి బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి? కెనడా పిఆర్కి బెనిఫిట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ ఎలిజిబిలిటీ చెక్ చేస్తాం. ఎందుకంటే బ్లైండ్లీగా క్లయింట్స్కి వచ్చేసి ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం ఉన్న, అంటే మా రిలేటివ్స్ ఉన్నారు, లేదంటే నాకు ఇదే కంట్రీ ఇష్టం, నేను ఇక్కడికే వెళ్ళాలి అనేది చాలామంది చెప్తుంటారు అన్నమాట. కానీ వాళ్ళ ప్రొఫైల్కి తగ్గట్టు మనం వాళ్ళకి ప్రాసెస్ అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ప్రొఫైల్ అనేది ఏ కంట్రీకి మ్యాచ్ అవుతుంది, ఎక్కడైతే బెస్ట్ వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళకి ఆ గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు వాళ్ళు జస్ట్ ఆ గైడెన్స్ తీసుకొని దాని ద్వారా అప్లై చేయాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే ఇది క్లయింట్ కెరియర్కి సంబంధించిన విషయం కాబట్టి దాని ద్వారా వాళ్ళు చూసుకొని ఒకసారి ఎలిజిబిలిటీ అయిన తర్వాత వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ అయిన తర్వాతనే మనం ప్రాసెస్ చేస్తాం. అయితే దీనికి ఎలా ఉంటుందంటే ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఫస్ట్ వాళ్ళ ఎలిజిబిలిటీ చూస్తాం. ఓకే, జస్ట్ వాళ్ళు ఏం చేసేది ఏంటి అంటే కింద మీ స్క్రోల్ అవుతున్న నెంబర్ కూడా కాల్
కాల్ చేయొచ్చు. లేదు అంటే ఎక్సెల్లా బ్రాంచ్కి హైదరాబాద్లో ఆల్మోస్ట్ 3 బ్రాంచెస్ ఉన్నాయి. వాళ్ళు ఎక్కడైనా విజిట్ కావచ్చు. విజిట్ జస్ట్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, వాళ్ళ ప్రొఫైల్ ఏంటి, ఏ విధంగా అక్కడ ఉంటుంది ఏంటి అనేది. దాని ద్వారా వాళ్ళకి ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇమిగ్రేషన్ ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారనమాట. ఇప్పుడు కెనడాకి అయితే మనకి 67 పాయింట్స్ ఎలిజిబిలిటీ. ఈ 67 పాయింట్స్ వచ్చేసి వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్ వీటిపైన క్యాల్కులేట్ చేస్తారు. దీనికి ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ జరగాలండి. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో తెలుస్తుంది ఏంటంటే వాళ్ళకి అక్కడ నెక్స్ట్ వచ్చేసి ఈ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్లో వాళ్ళకి ఏజ్కి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి, వాళ్ళ క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్కి ఎన్ని పాయింట్స్ ఉంటాయి. అంటే కొంతమందికి డిఫరెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అక్కడ ఏ వర్క్ ఎక్స్పీరియన్స్ డిమాండ్ చేస్తుంది, ఏ జాబ్ ఆక్యుపేషన్ డిమాండ్ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు వాళ్ళకి ఐఎల్స్లో ఎంత రావాలి. ఓకే, అంటే ఐఎల్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటుంది. అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్ అని 4 మాడ్యూల్స్ ఉంటాయి. దాంట్లో ఎంత వాళ్ళు తెచ్చుకోవాలి అనేది ఉంటుంది. ఎందుకంటే ఏ కంట్రీకి వెళ్ళినా ఇంగ్లీష్ టెస్ట్ అనేది కంపల్సరీ అండి ప్రజెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి దాంతోపాటు వాళ్ళ జాబ్ ఆక్యుపేషన్, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చెక్ చేస్తారనమాట. అంటే వాళ్ళకి ఎక్కడ ఎంతవరకు డిమాండ్ చేస్తున్నాయి కెనడాలో ఏంటి, వాళ్ళ జాబ్ ఉండిస్ ఎలా ఉన్నాయి, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయని చెక్ చేస్తారు. అండ్ వాళ్ళ దాంతోపాటు వాళ్ళ సిఆర్ఎస్ స్కోర్ కానివ్వండి, పిఆర్లో వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అవుతున్నారు అనేది ఫస్ట్ చెక్ చేసుకుంటారు. దాని తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. బ్లైండ్లీగా మూవ్ కాలేము, ఎందుకంటే దీనికి వాళ్ళు చేయాల్సింది ఏం లేదు. జస్ట్ మీకు స్క్రీన్ పైన నెంబర్ పైన కనిపిస్తున్న నెంబర్ పైన వాట్సాప్ జస్ట్ వాళ్ళ రెజ్యూమ్ పంపించినా సరే, జస్ట్ బ్రాంచ్కి వచ్చి కౌన్సిలింగ్ తీసుకున్నా సరే, వాళ్ళకి ఈజీగా ఎవాల్యుయేషన్ చేసి వితిన్ 24 అవర్స్లో వాళ్ళకి ఆ సేమ్ రిపోర్ట్ అని పంపిస్తాము. ఆ క్లయింట్స్కి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసిన తర్వాత దెన్ వి విల్ మూవ్ ఫార్వర్డ్ ద వీసా ప్రాసెస్ అండి. ఓకే, వీసా ప్రాసెస్ ఎంత టైం పడుతుంది? ఇది టోటల్ ప్రాసెస్ ఇక్కడ 8 months ఆఫ్ ప్రాసెస్ అండి. పిఆర్ అనేది 8 months కంపల్సరీ. ఇప్పుడు చాలా మందికి చాలా అజంప్షన్స్ ఉంటాయి, 1 month 2 monthsలో వీసా రాదా, ఒక 3 monthsలో వీసా రాదా, అలాంటి వీసాస్ ఏం రావండి. ఎందుకంటే ఇప్పుడు వర్క్ వీసాస్ కూడా కొంచెం కష్టమైపోయింది రావడానికి. డైరెక్ట్ వర్క్ వీసా ఎవరు ఇస్తలేరు. పిఆర్ హోల్డర్ ఉంటే ఏంటంటే ఆ కంట్రీకి కూడా ఏదైనా ఎంప్లాయర్ మనకి రీచ్ కావడానికి కూడా ఈజీ ఉంటుంది, జాబ్ ఇవ్వడానికి కూడా. ఓకే, 8 months అనేది లెందీ ప్రాసెస్, కానీ డాక్యుమెంటేషన్ కూడా సేఫ్గా జరగాలి. అక్కడ వెళ్ళిన తర్వాత డాక్యుమెంటేషన్ ప్రకారంగా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం వాళ్ళు ఫేస్ చేయకూడదు. ఓకే, దానివల్ల 8 months ఆఫ్ టైం పడుతుంది. పిఆర్ అనేది కొంచెం పేషెన్సీ ఉంటే ఈజీగా 100% పిఆర్ వీసా వచ్చే ఛాన్స్ క్లయింట్స్కి చాలా ఉంటుంది. ఈ మధ్య వస్తున్నాయి కదా ఆల్మోస్ట్. ఇంకోటి కొంతమంది అంటారు అది ఇష్యూస్ నడుస్తున్నాయి అబ్రాడ్లో, వెళ్ళొచ్చా లేదా, చాలామంది బ్యాక్ వచ్చేస్తున్నారు. ఎలాంటి ఇష్యూస్ కూడా ఏమి ఇప్పుడు నడుస్తలేవన్నీ. కలిగిస్తా అనేది ఒక ఇష్యూ ఉండే, అది కమ్యూనిటీకి సంబంధించిన ఇష్యూ, ఓవరాల్ కెనడాకి సంబంధించిన ఇష్యూ ఏం కాదు అది. ఓకే సార్, ఇప్పుడు పిఆర్ వీసా వచ్చిన తర్వాత కెనడాకి వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ ఆఫర్స్ ఏ విధంగా ఉంటాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు 8 months అనేది ప్రాపర్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ ఎలిజిబిలిటీ కాగానే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. ఈ ప్రాసెస్లో ఎలిజిబిలిటీ అయినాక ఒక కేస్ ఆఫీసర్ ఉంటారు. త్రూ అవుట్ ఈ 8 months వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్. ఓకే, కేస్ ఆఫీసర్ అనేది వాళ్ళకి ప్రాపర్గా డాక్యుమెంట్స్ చెక్ లిస్ట్ పంపిస్తాడు. ఆ చెక్ లిస్ట్ ప్రకారంగా వాళ్ళు టైం టు టైం డాక్యుమెంట్స్ సెండ్ చేయాలి. క్లయింట్స్ నుంచి అది ఒకటే కావాలి సపోర్ట్ అనేది. ఓకే, అండ్ వన్స్ వాళ్ళు డాక్యుమెంట్ పంపించిన తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అనేది ఎడ్యుకేషన్ క్రెడెన్షియల్ అసెస్మెంట్ జరుగుతుందండి, దాన్ని ఈసీ అంటాము. ఓకే, వెస్ట్ అంటే వరల్డ్ ఎడ్యుకేషనల్ సర్వీస్. ఇక్కడ ఏమవుతుంది అంటే కెనడియన్ గవర్నమెంట్ అనేది వెరిఫై చేస్తారు, రికగ్నైజ్డ్ యూనివర్సిటీయా కాదా ఇవన్నీ వెరిఫై చేస్తారనమాట. ఈ రిపోర్ట్ అనేది వాళ్ళకి ఆల్మోస్ట్ 30 to 45 days అనేది వస్తుంది. వన్స్ ఈ రిపోర్ట్ వచ్చాక ఆ రిపోర్ట్ వచ్చే లోపల వాళ్ళకి ఐఎల్స్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఐఎల్స్ ట్రైనింగ్ కూడా ఎక్సెల్ సైడ్ నుంచి ఉంటుంది. అంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు, వాళ్ళు గైడ్ చేస్తారు. ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ చాలామందికి క్లయింట్స్ ఇచ్చే కంప్లైంట్స్ ఏంటి అంటే మా ఫ్రెండ్ అప్లై చేశారు రాలేదు, లేదంటే మా చుట్టాలు ఎవరైనా అప్లై చేశారు రాలేదు, ఇంగ్లీష్ చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇలాంటివన్నీ రూమర్స్కి పోకుండా జస్ట్ ఐఎల్స్ జనరల్, ఐఎల్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. స్టూడెంట్కి మీరు ఒకవేళ స్టూడెంట్కి వెళ్ళాలి అనుకుంటే అకాడమిక్ రాయాలి. ఒకవేళ మీరు పిఆర్కి అప్లై చేయాలి అంటే జనరల్ రాయాలండి. ఓకే, లేదంటే పీటీ కోర్. ఇప్పుడు చాలామంది పీటీ కోర్ కూడా రాస్తున్నారు, అది ఈజీ అంటున్నారు. అది రాసి చాలామంది స్కోర్ కూడా తెచ్చుకుంటున్నారు అనమాట. ఓకే, ఏంది అంటే ఇప్పుడు ఐఎల్స్ స్కోర్ తక్కువ ఉన్నా కానీ పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు చాలా మందికి మైండ్లో ఏం ఉండిపోయింది అంటే 8,777 వస్తేనే వెళ్ళాలి, లేదంటే మా ఫ్రెండ్ రాశాడు ఒక 10 సార్లు రాశాడు అంతే వస్తుంది, ఒక 5 సార్లు రాశాడు అంతే వస్తుంది అని కాకుండా ఫస్ట్ మీరు చెక్ చేయండి. ఎందుకంటే మీ ప్రొఫైల్ వేరేలా ఉంటుంది, నా ప్రొఫైల్ వేరేలా ఉంటుంది, నేను మాట్లాడే ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడే ఇంగ్లీష్ వేరేలా ఉంటుంది. కాబట్టి కంపేర్ చేసుకోకండి ప్రొఫైల్స్ ఎప్పుడైనా కానివ్వండి. ఓకే, ఫస్ట్ అనేది ఐఎల్స్ జనరల్లో కూడా ఒకవేళ తక్కువ వచ్చిన మోర్ దెన్ 6 అండి. దాని మినిమం రిక్వైర్మెంట్ వచ్చేసి కెనడాకి మనం ఐఎల్స్ రాయాలి అంటే పిఆర్కి మినిమం 6 పైన ఉండాలి ఈచ్ మాడ్యూల్. అది ఈజీగా వస్తుంది. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్గా తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అది రాస్తున్నారు.
ఓకే. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి ఐఎల్స్ తెచ్చుకో, ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి కెనడాలో, ఆ ప్రోగ్రామ్స్ని బట్టి మనం ప్రాసెస్ చేస్తాం. ఒక్కొక్క ప్రొవిన్సెస్ ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు 877 వస్తే ఒక ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ, 6 పైన వస్తే ఒక స్టేట్కి ఎలిజిబిలిటీ, ఇలాంటివి ఉంటాయి ప్రోగ్రామ్స్ కొన్ని. ఆ ప్రోగ్రామ్స్ని బట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకే. సో కొన్ని కంట్రీస్కి ఏంటంటే ఈ ఐఎల్టీఎస్ వాటితో సంబంధం ఉండదు అని ఉంటుంది. లేదు, సో కెనడా, ఆస్ట్రేలియాకి వీటికి రాయాలంటారా కంపల్సరీ? కంపల్సరీ రాయాలండి. ప్రతి కంట్రీకి ఇంగ్లీష్ టెక్స్ట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే మనం వెళ్ళి అక్కడ జాబ్ చేయాలన్నా మినిమం ఇంగ్లీష్లో మాట్లాడాలి కదా. ఆ ఇంగ్లీష్ అనేది కంపల్సరీ ఏ కంట్రీ అయినా కానీ చెక్ చేస్తారు. ఈవెన్ కొంత స్టూడెంట్ వీసాకి అప్లై చేస్తే యూకేకి అలా ఉండదు, బట్ పిఆర్కి అప్లై చేసిన మాత్రం కంపల్సరీ రాయాలి. ఇప్పుడు ఈ కెనడాలో కూడా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. వాళ్ళకి దాని దగ్గర ట్రైనింగ్ కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ప్రొవైడ్ చేస్తారు. ఎందుకంటే 30 days ఆఫ్ ట్రైనింగ్ ప్రాపర్గా దొరుకుతుంది వాళ్ళకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ట్రైనింగ్లో కూడా వాళ్ళకి అంటే వాళ్ళు ఇంగ్లీష్ని ఎలా మాట్లాడుతున్నారు, ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ప్రాపర్ గైడెన్స్ కూడా వాళ్ళకి ప్రొఫెషనల్ ట్రైనర్స్ గైడ్ చేస్తారు ఇక్కడ. ఓకే సార్, ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ, పిఎన్పి, ఏఐపిపి వీటి గురించి ఒకసారి చెప్పండి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టు ఐఎల్స్ తక్కువ వస్తే ఏం చేయాలి, చాలా మంది క్వశ్చన్స్ అదే ఉంటుంది, ఐఎల్స్ తక్కువ వస్తే ఏం చేయాలి అని. ఇప్పుడు కెనడాలో మనం వీసా పిక్ చేయాలి అంటే కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఓకే, ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ అయిన తర్వాత ఇంకోటి మెయిన్ పాయింట్ ఏంటి అంటే బెనిఫిట్స్. ఓకే, బెనిఫిట్స్ వచ్చేసి ఇక్కడ ఈజీగా స్పౌస్తో వెళ్ళిపోవచ్చు మీరు, అంటే వాళ్ళకు కూడా ఈక్వల్ ఛాన్స్ ఉంటుంది జాబ్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పిల్లలకి +2 ఒక ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది. మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒక 5 years ఆఫ్ వీసా వస్తుంది. ఈ 5 yearsలో మీరు 3 years కంటిన్యూగా ఉన్నారంటే మీకు సిటిజన్షిప్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అండి. సిటిజన్షిప్ అప్లై చేస్తే అక్కడ నుంచి యూఎస్కి కూడా వేరే కంట్రీ కూడా మీరు వెళ్ళొచ్చు. ఓకే, అండ్ మల్టిపుల్ ఎంట్రీస్ వీసా, ఇలాంటి చాలా బెనిఫిట్స్ ఇంకా కెనడాలో ఉంటాయి. ఓకే, ఫస్ట్ ఏంది అంటే వాళ్ళకి కావాల్సింది పిఆర్ హోల్డర్. అండ్ ఇందాక ఎక్స్ప్రెస్ ఎంట్రీ అంటే ఏంటి అంటే వన్స్ మీ రిక్వైర్మెంట్, మీ ఎలిజిబిలిటీ, మీ జాబ్ ఆక్యుపేషన్ ఇవన్నీ చెక్ చేసిన తర్వాత దెన్ అప్పుడు మనం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం అనమాట. ఫస్ట్ వచ్చేసి ఈ ప్రోగ్రామ్ మనకి కెనడాలో వీసా పిక్ కావాలి అంటే 3 programs ఉంటాయండి ఎక్స్ప్రెస్ ఎంట్రీలో. ఫస్ట్ వన్ వచ్చేసి ఎఫ్ఎస్డబ్ల్యూ అని ఉంటుంది. ఎఫ్ఎస్డబ్ల్యూ అంటే ఏంటి అంటే ఫెడరల్ స్కిల్ వర్కర్. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలి అంటే సెంట్రల్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మీకు వచ్చేసి కెనడా ఇక్కడ నుంచి ఒకవేళ ఎఫ్ఎస్డబ్ల్యూ నుంచి వీసా పిక్ అయింది అంటే మనం ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. బట్ అక్కడ నుంచి పిక్ కావాలి అంటే దాని రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. మీకు సిఆర్ఎస్ స్కోర్ ఎంత, మీకు ఐఎల్స్లో ఎంత వచ్చింది, ఓకే, మీ జాబ్ ఆక్యుపేషన్ ఎక్కడ ఉంది ఏంటి అని చెక్ చేసుకోవాలి. ఫస్ట్ బ్లైండ్గా వెళ్ళకుండా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, అప్పుడు అక్కడ నుండి మనం అప్లికేషన్ ఏంటంటే ట్రై చేస్తామండి. కొన్ని అప్లికేషన్స్ ఛార్జబుల్ ఉంటాయి, కొన్ని అప్లికేషన్స్ ఫ్రీగా ఉంటాయి, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పిఎన్పి అంటే ప్రొవిన్సెస్ నామినీ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే స్టేట్ స్పాన్సర్డ్ వీసా. ఏదైతే స్టేట్కి మీ ఐఎల్స్ కానివ్వండి, ఇక్కడ ఏమవుతుందంటే ఇందాక ఐఎల్స్ ఒకవేళ తక్కువ వస్తే, ఐఎల్స్ తక్కువ ఒక more than 6 వచ్చింది, 7 వచ్చింది ఈచ్ మాడ్యూల్లో, అయితే కొన్ని ప్రొవిన్సెస్ ఉంటాయండి వాళ్ళకి తక్కువ రిక్వైర్మెంట్. ఇవి ఆక్యుపేషన్స్ అనేవి ఇంకా స్కోర్ అనేది టైం బై టైం చేంజ్ అవుతుంది కాబట్టి చూస్తాం ఏ ప్రొవిన్సెస్కి మీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుందో దాన్ని చూసిన తర్వాత అప్లికేషన్ వేస్తామండి. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాతనే. ఒకవేళ ఆ పర్టికులర్ స్టేట్కి మీది ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది, మీ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతుంది అంటే పిఎన్పికి వేస్తాం. పిఎన్పి ఏంటి అంటే స్టేట్ స్పాన్సర్డ్ వీసా. ఏదైతే స్టేట్ నుండి మనకు వీసా వస్తుందో అదే స్టేట్లో కంపల్సరీగా 2 years ఉండాలి, తర్వాత వెళ్ళొచ్చు. అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఏఐపిపి, అట్లాంటిక్ ఇమిగ్రేషన్ పైలట్ ప్రోగ్రామ్. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి 4 states ఉంటాయి. ఈ 4 states నుంచి ఆఫర్ లెటర్ వచ్చినా మనం ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అండి. ఇవి 3 programs ప్రజెంట్ అయితే ఉన్నాయి. బట్ ఏంది అంటే అనవసరంగా టైం వేస్ట్ చేయకండి. వేరే వాళ్ళు ఇది చెప్తున్నారు, అది చెప్తున్నారు, లేదంటే ఐఎల్స్ వస్తలేదు ఈ మధ్య, లేదా ఇలాంటి ఇష్యూస్ నడుస్తున్నాయి. ఫస్ట్ అనేది జస్ట్ మీరు ఒక కౌన్సిలింగ్ తీసుకొని తర్వాత మీకే అర్థమవుతుంది ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని తర్వాత జాబ్ వన్స్ ఈ ప్రోగ్రామ్స్ అయిపోయినంత వన్స్ మీ ప్రొఫైల్ పిక్ అయిన తర్వాత ఐటీ వస్తుందండి. ఐటీ అంటే ఇన్విటేషన్ ఇస్తారు. ఇన్విటేషన్ వచ్చిన తర్వాత మీకు దాంతో మెడికల్స్ ఉంటుంది. ఓకే, దాంతో మెడికల్స్ ఫ్యామిలీ మొత్తం చేస్తారు. దాని తర్వాత బయోమెట్రిక్స్ ఉంటాయి, దాని తర్వాత పిఆర్కి అప్లికేషన్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ 8 months ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది. 8 months ప్రాసెస్కి ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి పర్టికులర్ ఒక ప్రొఫైల్కి ఒక పర్సన్ అనేది గైడ్ ఉంటుంది మీకు, అంటే గైడెన్స్ ఉంటుందండి మొత్తం పిఆర్ వీసా అయ్యే వరకు. ఓకే సార్, ఇప్పుడు ఎక్సెల్ఆ యూకే, జర్మనీ వీసాస్ కూడా హెల్ప్ చేస్తుంది, అలాగే విజిట్ వీసా, టూరిస్ట్ వీసా. సో వీటి గురించి ఒకసారి చెప్పండి, ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? ఎక్సెల్ఆర్ సర్వీసెస్ వచ్చేసి పిఆర్తో పాటు వేరే సర్వీసెస్ ఇప్పుడు కొంతమంది కెనడాకి ప్రొఫైల్ మ్యాచ్ అవుతుంది, కొంతమందికి ఆస్ట్రేలియా. ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెస్ అండి. ఇది కూడా 8 months ఆఫ్ ప్రాసెస్. బట్ పాయింట్స్ ఇప్పుడు కెనడాకి వెళ్ళాలి అంటే మనం 67 points అనేది మ్యాచ్ కావాలి. ఒకవేళ ఆస్ట్రేలియాకి వెళ్ళాలి అంటే 65 points మ్యాచ్ కావాలి. అది కూడా సేమ్ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్. ఓకే, ఐఎల్స్ అనేది ఇక్కడ అకాడమిక్ రాయొచ్చు, లేదంటే పీటీ కోర్ రాయొచ్చు అండి, డిపెండ్స్ అపాన్ చూస్తాము. ఇక్కడ వచ్చేసి ఇది కూడా సేమ్ 8 months ప్రాసెస్. దీనికి కూడా ఎక్సెల్ఆర్ సైడ్ నుంచి ఐఎల్స్ ట్రైనింగ్ కానివ్వండి, పీటీ ట్రైనింగ్ కానివ్వండి, ఇవన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి
దీంట్లో చూస్తాం అంటే మీ జాబ్స్ ఎంతవరకు డిమాండ్. చాలా మంది ఆస్ట్రేలియాకి 80% అప్లై చేస్తారు. మోర్ దెన్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే ఈజీగా వాళ్ళు ఆస్ట్రేలియా పిఆర్కి అప్లై చేయొచ్చు అండి. ఇప్పుడు కెనడా అయినా ఆస్ట్రేలియా అయినా బోత్ చూస్తాం. ఫస్ట్ క్లయింట్ ప్రొఫైల్ రాగానే చెక్ చేస్తాం ఈ 4 countriesలో వాళ్ళది ఏది ఎక్కువ ఎలిజిబిలిటీ ఉంది, ఏ విధంగా దేనికి వాళ్ళకి ప్రాసెస్ చేయొచ్చు అని చేస్తాం. దాని తర్వాత నీ ప్రాసెస్ అవుతుందండి. అండ్ ఈ ఆస్ట్రేలియా కూడా ఆల్మోస్ట్ ప్రాసెస్, ఎందుకంటే జస్ట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ ఉంటుంది, మిగతాదంతా ఈజీగా ఇక్కడ నుంచి పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీంతోపాటు వాళ్ళకి చెక్ చేస్తాం వాళ్ళ ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానీ పీటీ రిక్వైర్మెంట్ కానీ ఎంత ఉంది. ఇక్కడ సబ్ క్లాసెస్ అన్నీ ఉంటాయి మనకి. స్కిల్ అసెస్మెంట్ అంటే వర్క్ ఎక్స్పీరియన్స్ డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా ఉండాలి, ఎలాంటి ఫేక్ డాక్యుమెంట్స్ ఉండకూడదు. దాంట్లో కొంచెం ఆస్ట్రేలియా కంట్రీ అనేది కొంచెం స్ట్రిక్ట్ కంట్రీ అండి. డాక్యుమెంటేషన్ అనేది ప్రాపర్గా ఉంటే వీసా వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉంటాయి మనకి. వాళ్ళ వర్క్ ఎక్స్పీరియన్స్ ఏ కంపెనీలో ఉంది, ఓకే, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి, ఇక్కడ కూడా సేమ్ చెక్ చేస్తారు వాళ్ళు. ఓకే, అండ్ ఇక్కడ కూడా పాయింట్స్ చూస్తారనమాట. మోర్ దెన్ 65 points కానివ్వండి, పీటీలో కానివ్వండి, ఐఎల్స్లో మోర్ దెన్ 6 కానివ్వండి, డిపెండ్స్ అపాన్ ద రిక్వైర్మెంట్. ఇక్కడ మనకి 189 సబ్ క్లాస్, 190 సబ్ క్లాస్ అని ప్రోగ్రామ్స్ ఉంటాయి. 189 అంటే సేమ్ మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. 190 అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్ వీసా అంటాం దాన్ని. ఇది టోటల్ ఆస్ట్రేలియా ప్రాసెస్ అండి. ఈ రెండు సైమల్టేనియస్గా మనం ఏదంటే మీ ప్రొఫైల్ మ్యాచ్, చాలా మంది ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కెనడాకి అప్లై చేస్తున్నారు. అండ్ దాంతోపాటు యూకే ఆర్ జర్మనీ. యూకే వచ్చేసి మనకి స్కిల్ వర్క్ వీసా అండి. స్కిల్ వర్క్ వీసా అంటే మనకి ఎలా ఉంటుందంటే అది ఫస్ట్ దానికి మనం 3 months రెజ్యూమ్ మార్కెటింగ్ సర్వీసెస్ చేస్తాం. అంటే వాళ్ళకి మోర్ దెన్ ఒక 5 to 6 years ఎక్స్పీరియన్స్ ఐటీలో ఉంది అంటే ఫస్ట్ రెజ్యూమ్ మార్కెటింగ్ చేస్తాం. రెజ్యూమ్ మార్కెటింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే అక్కడ స్పాన్సర్షిప్ వస్తుంది మనకు. అంటే ఏదైనా ఎంప్లాయర్ రీచ్ అయ్యి మనకి ఆఫర్ లెటర్ ఇస్తే మనం అది స్కిల్ వర్క్ వీసా పైన కూడా వెళ్ళొచ్చు. ఈ వీసా ఫస్ట్ అనేది మనం ఒక 2 years వర్క్ పైన వెళ్ళి తర్వాత వర్క్ పర్మిట్ అండ్ వర్క్ పర్మిట్తో దాని తర్వాత పిఆర్కి అప్లై చేయొచ్చు. దాంతో ఫ్యామిలీని కూడా ఈజీగా తీసుకెళ్ళొచ్చు అండి. అండ్ లాస్ట్ వచ్చేసి మనకి జర్మనీ జాబ్ సీకర్ వీసా అనేది ఉంటుంది. ఇది వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే జాబ్ వెతుకోవచ్చు అక్కడ వెళ్ళి, మనకి ఆపర్చునిటీ కార్డ్ టైపు మనం అక్కడ వెళ్ళి వెతుకోవాలి. ఒక 1 year వీసా అనేది ఉంటుంది, 6 months to 1 year డిపెండ్స్ అపాన్ దట్. ఈ ప్రాసెస్ అనేది చేస్తాం వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ జర్మనీకి వాళ్ళు అప్లై చేయాలి అంటే మ్యాథ్స్, సైన్స్, టెక్నాలజీ వీటిపైన ఉంటే అప్లై చేసుకోవచ్చు జర్మనీకి. ఓకే, అక్కడ జాబ్ అసూరెన్స్ ఏ విధంగా ఉంటుంది? సేమ్ అండి, ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ఇస్తాం. బట్ ఏంటి అంటే ఫస్ట్ పిఆర్ వీసా కానివ్వండి చేయిలు ఉండాలి. చేయిలు ఉంటేనే కదా నేను కంపెనీకి ఇప్పుడు వీసా లేని వాళ్ళు చాలా మంది అప్లై చేస్తారు బయట. డిఫరెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు కోట్ల మంది అప్లై చేస్తారు, రెజ్యూమ్స్ ఎక్కడెక్కడ జాబ్ పోర్టల్స్లో పెడతారు, బట్ వాళ్ళకి వీసాస్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడు ఏ టెంపరీ వీసాస్ పైన పోయినా కానీ ఏ ఎంప్లాయర్ జాబ్ అనేది ఇస్తలేరు. ఒకవేళ వాళ్ళ దగ్గర పిఆర్ వీసా ఉంది అంటే ఈజీ, ఎందుకంటే వాళ్ళకి మీ పైన ఇన్వెస్ట్ చేసే అవసరం లేదు. ఈజీగా పిఆర్ అది వచ్చిన తర్వాత వాళ్ళు ఈజీగా మీకు ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి. ఒక ఫస్ట్ ఆర్ సెకండ్, థర్డ్ ఇంటర్వ్యూ పోయినా కానీ 4th or 5th ఇంటర్వ్యూలో ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మీరు జాబ్ క్రాక్ చేయొచ్చు అక్కడ. ఓకే సార్, ఇప్పుడు ఎక్సెల్ విజిట్ వీసా, టూరిస్ట్ వీసా కూడా ప్రొవైడ్ చేస్తుందా? ఎస్ అండి, విజిట్ వీసా, టూరిస్ట్ వీసా. విజిట్ వీసా అంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఉన్నారు అబ్రాడ్లో, వాళ్ళు వెళ్ళి మీరు కలవాలనుకుంటున్నారు, ఎవరైనా లేదా బర్త్డే కానివ్వండి, ఎవరైనా మ్యారేజెస్ కానీ వెళ్ళాలి అనుకుంటే విజిట్ వీసాకి అక్కడ ఉన్న వాళ్ళు ఇన్విటేషన్ పంపాలండి. ఆ ఇన్విటేషన్ పంపిస్తే దాని ప్రకారంగా ప్రాసెస్ అనేది జరుగుతుంది. అంటే పర్టికులర్ ప్రాపర్గా రీజన్ ఉండాలి. అంటే వాళ్ళు ఎందుకు రమ్మంటున్నారు, మీరు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు, మళ్ళీ ఎవరైతే వెళ్తున్నారో కమ్బ్యాక్ రీజన్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి డాక్యుమెంట్స్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టేటస్ ఏంటి, అక్కడ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఓకే, మళ్ళీ ఎవరైతే వెళ్తున్నారో ఇక్కడ నుంచి కూడా వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారు, వాళ్ళకి లీవ్ లెటర్స్ కానివ్వండి ఇలాంటివి ప్రొవైడ్ చేస్తారా, ఫండ్స్ ప్రొవైడ్ చేస్తారా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ విజిట్ వీసాస్ మనం అన్ని కంట్రీస్కి చేస్తామండి. ఓకే, ఏంటి అంటే ఇన్విటేషన్ అనేది కంపల్సరీ ఉండాలి విజిట్ వీసాకి అప్లై చేసుకోవాలి అంటే. ఓకే, అది ఆల్మోస్ట్ 1 to 1.5 month ఆఫ్ ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ చూస్తాం వాళ్ళ కంట్రీ డాక్యుమెంటేషన్ ప్రాపర్గా ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి విజిట్ వీసా వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంది. 6 months to ఇవన్నీ ఎంతైనా రావచ్చు అండి, డిపెండ్స్ అపాన్ వాళ్ళ రీజన్ని బట్టి దాన్ని బట్టి. ఓకే, ఒకవేళ వాళ్ళు టూరిస్ట్ వీసాకి అప్లై చేయాలి అనుకుంటే ఎవరైతే ఫ్రెండ్స్తో అక్కడ వెళ్ళి హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అన్న, ఫ్యామిలీతో వెళ్ళాలి అన్నా కానివ్వండి, వాళ్ళు టూరిస్ట్ వీసాకి కూడా అప్లై చేసుకోవచ్చు. టూరిస్ట్ వీసా కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఆల్మోస్ట్, అది 1 to 1.5 month ఆల్మోస్ట్. దాన్ని కూడా మనం ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ ప్రొవైడ్ చేస్తాము. ఎవరైతే వెళ్ళాలనుకున్నా సేమ్ దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు ఏంటి ప్రాపర్ డాక్యుమెంట్స్, ఓకే, దాన్ని సబ్మిట్ చేస్తే మనం టూరిస్ట్ వీసాకి కూడా అప్లై చేసుకోవచ్చు. టూరిస్ట్కి ఎన్ని మంత్స్ పడుతుంది అంటే వీసా రావడానికి?
వీసా రావడానికి ఆల్మోస్ట్ 1 to 1.5 month అండి. ఓకే, సేమ్. వాళ్ళకి ఎక్సెల్ సైడ్ నుంచి అన్ని సర్వీసెస్ ఉంటాయండి. ఇక ఈవెన్ వాళ్ళు అబ్రాడ్లో సెటిల్ అవ్వాలన్నా కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, లేకపోతే స్టూడెంట్ వీసా పైన వాళ్ళు స్టడీస్కి వెళ్ళాలి అనుకున్న మాస్టర్స్ ఆర్ బ్యాచిలర్స్ కోర్స్ చేయాలి అన్నా కానివ్వండి, దీనిపైన కొన్ని ఆన్లైన్ కోర్సెస్ కూడా ఈ మధ్య వచ్చాయి ఎక్సెల్లో. దాని ద్వారా కూడా ఆన్లైన్ ఎంబీఏ లాంటివి కూడా వాళ్ళు చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఐఎల్స్లో చాలామంది సఫర్ అవుతారు, అంటే ఇలా వస్తలేదు ఏంటంటే ప్రాపర్ గైడెన్స్ ఎక్సెల్ నుంచి వాళ్ళు తీసుకోవచ్చు, ట్రైనింగ్ క్లాసెస్ అటెండ్ అయ్యి. అండ్ నెక్స్ట్ జాబ్ అసిస్టెంట్స్ కూడా మా సైడ్ నుంచి ఉంటుంది. వాళ్ళు కెనడాకి అప్లై చేసినా, ఆస్ట్రేలియా పిఆర్కి అప్లై చేసినా కానీ దాన్ని బట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం. అంటే నెక్స్ట్ అంటే జాబ్ అసిస్టెంట్స్ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళ జాబ్కి కూడా హెల్ప్ అవుతుంది. అక్కడ వెళ్ళి జాబ్ వెతుకునే అవసరం ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి అక్కడ వెళ్ళినాక ఇంకోటి ఏంటి అంటే చాలామంది పేరెంట్స్ కానీ వెళ్ళే వాళ్ళు కానీ ఆలోచించేది అక్కడ వెళ్ళిన తర్వాత ఎలా మీరు సపోర్ట్ ఉండరా అనేది చాలా యాక్చువల్గా ఎక్సెల్ అనేది కెనడా ఇంకా యుఎస్ బేస్డ్ కంపెనీ అండి. ఓకే, మీరు అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ వచ్చేసి మీ రెజ్యూమ్ కానివ్వండి, మీ రెజ్యూమ్ ఒక్కసారి మీ ప్రొఫైల్ మాకు చెప్తే దాని ప్రకారం మీకు ఏ కంట్రీ అయితే బెస్ట్ ఉంటుందో దాన్ని బట్టి మనం ఈ ప్రాసెస్ చేస్తాం. ఓకే సార్, ఇప్పుడు ఎక్సెల్ ఎక్కడెక్కడ ఉంది మనకి ఇండియాలో లేదంటే అబ్రాడ్లో? ఎక్సెల్ వచ్చేసి ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ బ్రాంచెస్ ఉన్నాయండి. మనకి హైదరాబాద్లో చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 3 బ్రాంచెస్ ఉన్నాయి. మాదాపూర్లో నేను ఉంటాను, మాదాపూర్లో కూడా రావచ్చు మీరు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కడపల్లికి కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా బ్రాంచ్ ఉంది. సోమాజిగూడ కూడా బ్రాంచ్ ఉందండి. అండ్ నెక్స్ట్ మనకి ఏపీలో కూడా విజయవాడ, గుంటూరులో బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, మీరు ఎక్కడైనా విజిట్ కావచ్చు నియర్ బై. ఇంకోటి ఏంటంటే మీరు కింద ఉన్న నంబర్ పైన కూడా కాల్ చేస్తే ఇమీడియట్గా ఎక్స్పర్ట్ ఎవరైతే స్టూడెంట్ వీసా కానీ ఇమిగ్రేషన్ కానీ ఎవరైతే మీరు సెటిల్ అవ్వాలనుకుంటే జస్ట్ మీ ప్రొఫైల్ చేస్తే దాని ప్రకారం గైడ్ చేస్తారు. ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని దాని తర్వాత ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడం బెటర్ అనుకుంటా. అనవసరంగా వేరే రూమర్స్లో పోకుండా ఫస్ట్ తెలుసుకోండి మీ ప్రొఫైల్ ఎలా ఉంది, దాన్ని బట్టి ఈ ప్రాసెస్ చేస్తే బెటర్. ఈజీగా పిఆర్ వీసా వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓకే, ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉంటాయి? ఆన్లైన్ సర్వీసెస్ కూడా ఉంటాయండి. ఒకవేళ క్లయింట్స్ ఇప్పుడు చాలా మంది బయట నుంచి కూడా అప్లై చేస్తారు, యూకే నుంచి కెనడాకి అప్లై చేస్తారు, పిఆర్కి వేరే కంట్రీస్ నుంచి అప్లై చేస్తారు, వేరే స్టేట్స్ నుండి అప్లై చేస్తారు. వాళ్ళకి జూమ్లో కూడా మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ నుంచి కూడా ప్రాసెస్ చేస్తాం. సార్, ఇప్పుడు పిఆర్ వీసాకి సంబంధించి ఎలాంటి జాబ్స్ వాళ్ళు అప్లై చేయాలంటారు? ఈవెన్ పిఆర్ వీసాకి వచ్చేసి ఇప్పుడు ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఎవరైనా అప్లై చేయొచ్చు అండి దీనికి. ఈవెన్ జస్ట్ ఏంది అంటే వాళ్ళు ఒకవేళ 35 లోపల ఉంటే వాళ్ళకి ఇంకా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే 35 తర్వాత వాళ్ళు అప్లై చేయాలి అంటే పాయింట్స్ తగ్గడం స్టార్ట్ అవుతాయి. దానివల్ల ఐఎల్స్ రిక్వైర్మెంట్ కానివ్వండి, లేదు అంటే పీటీ రిక్వైర్మెంట్ కానీ ఎక్కువ అవుతుంది. ఓకే, లేదంటే ఒకవేళ కొంతమంది ఏమనుకుంటారు 47, 46 వాళ్ళ ఏజ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఇప్పుడు అప్లై చేస్తే వస్తుందా రాదా అని చాలామందికి డౌట్ ఉంటుంది. అలాంటి డౌట్స్ ఏం లేకుండా ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్, వాళ్ళ ఆక్యుపేషన్ డిమాండ్ చేస్తే కొన్ని స్టేట్స్ తక్కువ రిక్వైర్మెంట్ పైన కూడా తీసుకుంటాయి. ఎందుకంటే వైఫ్ నుంచి సపోర్ట్ వస్తే కూడా వాళ్ళకి ఐఎల్స్లో పాయింట్స్ వస్తాయండి. ఇప్పుడు వైఫ్ ఐఎల్స్ రాశారు అనుకోండి, అక్కడ నుంచి పాయింట్స్ గెయిన్ చేయొచ్చు కెనడాకి. ఒకవేళ బ్లడ్ రిలేషన్స్ ఉంటే అక్కడ నుంచి కెనడాకి పాయింట్స్ చేయొచ్చు. ఏజ్ ఎక్కువన్నా పర్లేదు, ఫస్ట్ ఒకవేళ ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ చేయించుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది అనమాట ఇక్కడ నుంచి పాయింట్స్ తెచ్చుకోవచ్చు అనేది. దాన్ని బట్టి కూడా ఎలిజిబిలిటీ అనేది అవుతుంది. ఇంకోటి వచ్చేసి దీనికి ఏ ఆక్యుపేషన్ అయినా వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అండి. ఈవెన్ వాళ్ళు వచ్చేసి టీచింగ్లో ఇప్పుడు చాలా మంది కెనడాలో టీచింగ్ అప్లై చేస్తున్నారు, ఐటీ ప్రొఫైల్స్ అప్లై చేస్తున్నారు, హెల్త్ కేర్లో వచ్చేసి నర్సెస్ చాలామంది అప్లై చేస్తున్నారు, సేల్స్ అండ్ మార్కెటింగ్. ఎందుకంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ అనేది ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంటుంది కాబట్టి ఈ ఆక్యుపేషన్ కూడా చాలా డిమాండ్ చేస్తుంది అక్కడ. అండ్ దాంతోపాటు హెచ్ఆర్స్ కానివ్వండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా చాలామంది ఉన్నారు. మేనేజ్మెంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చూసుకుంటే టీమ్ లీడ్ నుంచి హైయర్ పొజిషన్స్ వరకు ఎవరైనా కానీ పిఆర్స్కి అప్లై చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే పిఆర్ వీసాస్ వస్తున్నాయి. ఈవెన్ చాలామంది ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మనం చూసుకుంటే 1300 to 1500 ఐటీఎస్ అనేది వస్తున్నాయి కెనడాకి. ఈజీగా డిలే చేయకుండా జస్ట్ అప్లై చేస్తే బెటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇమిగ్రేషన్కి సంబంధించి మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మీ డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. ఇది ఇవాల్టి కెరీర్ టైమ్స్. థ్యాంక్ యూ.